జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ నివేతా థామస్ అభినయంపై అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలొస్తున్నాయి. ఇటీవల నిన్ను కోరి సినిమాలో చూసిన తర్వాత నివేత వన్ షో వండర్ కాదని స్పష్టం చేసింది. నిన్ను కోరి సినిమాలో నివేత నటన ముందు నాని కూడా చిన్నపోయాడా అనే ఫీలింగ్ కలిగించింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన సక్సెస్ ఆనందాన్ని పంచుకుంది. జెంటిల్మెన్ సినిమా షూటింగ్ అప్పుడు నాకు టాలీవుడ్ కొత్త, ప్రస్తుతం చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. జెంటిల్మెన్ షూటింగ్ లో నానితో ఏర్పడిన పరిచయం ఇప్పుడు బలమైన స్నేహంగా మారింది. అతనిలోని స్టార్ అనే ఇగో ఎక్కడా కనిపించదు. తన సహాయం కావాల్సి వస్తే ముందు వెనక చొరవ తీసుకుంటాడు అని నివేత చెప్పింది. మూడో సినిమాతోనే ఎన్టీఆర్ సరసన నటించడం అదృష్టంగా భావిస్తున్నారు. జైలు అవకుశలో నటించడం ఓ గొప్ప అనుభూతిని ఇస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ చిత్రంలో చెల్లెలు పాత్ర, హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో సిస్టర్ పాత్ర చేయడం వల్ల కెరీర్ ముప్పు ఏర్పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆ పాత్రను ఒప్పుకోలేదు. ఆ మాటను చెప్పడానికి చాలా బాధపడ్డాను. పవన్ తో సినిమా వదులుకోవటం దురదృష్టమే. మున్ముందు ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని నివేత తెలిపింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.